ఈ వారం క్రీడా విశేషాలతో కూడిన స్పోర్ట్స్ రౌండప్ను ఇప్పుడు చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టార్గెట్ని టీమిండియా 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా శ్రేయస్ అయ్యర్ 56, శుభ్మన్ గిల్ 46 పరుగులు చేసి రాణించారు. రోహిత్ శర్మ 20 పరుగులతో దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పాక్ బౌలర్లలో షహీన్ షా ఆఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్పై ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. కోహ్లీకిది వన్డేల్లో 51వ సెంచరీ కావడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య దేశమైన పాకిస్తాన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 23 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్లో కూడా గెలవకుండానే ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిన పాక్ రెండో మ్యాచ్లో భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఇక నామమాత్రమైన మూడో మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని 3 మ్యాచ్లతో ముగించింది. బెంగళూరు ఓపెన్ ఏటీపీ 125 ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి భారత జోడీ సాకేత్ మైనేని, రామ్కుమార్ రామనాథన్ అడుగుపెట్టారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ రామ్ జంట ఉక్రెయిన్కు చెందిన హైనెక్ బార్టన్, ఎరిక్ వాన్షెల్ బోయిమ్ జోడీపై గెలిచింది. 55 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్ రామ్ తమ ప్రత్యర్థి సర్వీస్ను 3 సార్లు బ్రేక్ చేసింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH ప్రో లీగ్ భారత అంచె పోటీలను భారత మహిళల, పురుషుల జట్లు విజయంతో ముగించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ల్లో సలీమా టెటే సారథ్యంలోని భారత మహిళల జట్టు షూటౌట్లో 2-1 గోల్స్ తేడాతో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ నంబర్ 1 నెదర్లాండ్స్ జట్టును బోల్తా కొట్టించగా, హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై గెలిచింది. నెదర్లాండ్స్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్లో 2 క్వార్టర్లు ముగిసేసరికి భారత జట్టు 0-2తో వెనుకబడింది. ఆ తర్వాత 8 నిమిషాల వ్యవధిలోనే టీమిండియా 2 గోల్స్ చేసి స్కోరును 2-2తో సమం చేసింది. భారత్ తరపున దీపికా, బల్జీత్ కౌర్ ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు పిఎన్ శాండర్స్, వాండర్ ఫే ఒక్కో గోల్ అందించారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నీని డ్రాతో మొదలుపెట్టాడు. గురువారం ప్రజ్ఞానంద, చెక్ రిపబ్లిక్ ఆటగాడు డేవిడ్ నవారా మధ్య జరిగిన తొలి రౌండ్ గేమ్ డ్రాగా ముగిసింది. మరో భారత ఆటగాడు అరవింద్ చిదంబరం డ్రాతో గట్టెక్కాడు. నుయన్ థాయ్తో గేమ్లో ఓటమి అంచుల్లోకి వెళ్లిన అరవింద్ చివరికి డ్రాతో బయటపడ్డాడు. IPL 2025 సీజన్ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 74 మ్యాచ్లు 65 రోజుల పాటు జరుగుతాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఫైనల్ మ్యాచ్కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. సీజన్ ఆరంభానికి దాదాపు 20 రోజులే సమయం ఉండటంతో ఆయా ఫ్రాంచైజీలు సాధన శిబిరాలు ఏర్పాటు చేసి తమ ఆటగాళ్లను రప్పిస్తున్నాయి.